వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే మేడం. వెంకటరెడ్డి గారు, మీరే కారణము. కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే. రాష్ట్రంలో ఓకే చేసి పై పంపించిన తర్వాత కేంద్రంలో ఓకే చేయాల్సిన బాధ్యత రాష్ట్రపతి చేత. కానీ అక్కడ ఆగుతున్నటువంటి సిచ్యువేషన్, పోనీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏం కనిపించట్లేదు. ముస్లింలు ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు, దాని ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి అంశం. మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. అసలు ఎందుకు బీసీలు అనేది కేవలం ఓటు బ్యాంక్ మాత్రమేనా, న్యాయం చేయడానికి కాదా? ఇప్పుడు ఒక్కటే ఆశ మేడం, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు బీజేపీ అడ్డంకి అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి దాంట్లో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ అనేటువంటిది ఇస్తా అనేది వాళ్ళ మేనిఫెస్టోలో 16, 17, 18 3 పేజీల్లో రాసింది ఏంది బీసీల గురించి అనేటువంటిది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చింది రాదే, వాళ్ళు హామీ ఇచ్చింది, వాళ్ళు పెద్ద ఎత్తున మా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తెచ్చినారు, మెడలో అందరికి వేసేసినారు, ఇక అయిపోయింది అని చెప్పినారు. ఈ బిల్లు పాస్ చేసినారు, ఇక్కడ అసెంబ్లీలో ఢిల్లీకి వెళ్ళినారు, పాలాభిషేకం చేయించుకున్నారు, బ్రహ్మాండంగా ఫంక్షన్స్ చేసినారు. అలా రాహుల్ గాంధీ గారు ఇంతకంటే బ్రహ్మాండంగా ఎక్కడ లేదు, మొత్తం దేశంలోనే తెలంగాణ మోడల్ అని చెప్పినారు. అన్ని చేసినారు. అన్ని చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇప్పుడు మమ్మల్ని తిరిగితే ఏం లాభం చెప్పండి. మేము ఎందుకు పెట్టలేదండి మేనిఫెస్టోలో? దానికి సంబంధించినట్టు అనేక అంశాలు ఉన్నాయి. బీసీకి వ్యతిరేకం కాదు, మేము చేయవలసినటువంటి పద్ధతిలో చేస్తే దానికి ఒక ఫలితం వస్తుంది. అట్లా కాకుండా డెడికేటెడ్ కమిషన్ కూడా అడపాదడపా వేసేసి, పద్ధతి లేకుండా వేసి, డేటా తీసుకొచ్చి ఆ వెంకటేశ్వర గారు జస్టిస్ ముందు పెట్టి ఏదో వర్గీకరణ అని చెప్పి ఇంతవరకు పబ్లిక్ డొమైన్ లో దాని వర్గీకరణకు సంబంధించిన విషయాలు పెట్టలేదు. ఎవరెంత శాతం అని చెప్పలేదు. 42% రిజర్వేషన్ పాస్ చేస్తే అన్ని పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా అసెంబ్లీలో దానికి మద్దతు పలికినటువంటి సందర్భం మేము కాదనలేదు. ఆ తర్వాత దాన్ని ఎక్కడ పంపినారు బిల్లు? కేంద్ర ప్రభుత్వానికి పంపినారా, రాష్ట్రపతికి పంపినరా, ఒకటి గవర్నర్కి పంపినారు. 2 బిల్లులు రకరకాల వేసి డ్రామా వేసి బీసీలను ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ గతంలో వాళ్ళు ఇవ్వలేదు, హామీలు ఇవ్వలేదు, చేయలేదు, ఒక అర్థం ఉంది. కానీ బీసీలకు హామీలు ఇచ్చి పచ్చి మోసం చేసి ఇవాళ చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీని నిందించబడేటటువంటిది ఏ రకంగా కూడా సమంజసం కాదు. కడుపు నొప్పి మిగిలేసింది, టాబ్లెట్ మీరు వేసుకోవాలి. మమ్మల్ని వేసుకోమంటారు ఏంది? మా కడుపు నొప్పి వేసినప్పుడు మేము వేసుకుంటాం టాబ్లెట్. ఓకే చేయాల్సింది మీరే కదా, కేంద్ర ప్రభుత్వమే కదా, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తర్వాత. అంటే ఆశ గారు ఈ మేనిఫెస్టోలో సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్ బీజేపీ అని రాసినారా? దీంట్లో మేనిఫెస్టోలో రాసినారా? చెప్పండి, మీరు చెప్పండి. అంటే బీసీలకి 42% రిజర్వేషన్ మీరు వ్యతిరేకమన్నారండి. మేము ఎందుకు వ్యతిరేకం అండి? మేము ఇచ్చే టైం వచ్చినప్పుడు ఇచ్చే ఏ రకంగా ఇవ్వాలో మా పద్ధతులు మాకునే కులగణన చేస్తున్నాం. ఇప్పుడు జాతీయ అంటే ఒకవేళ ఇప్పుడు ఓకే చేస్తే అది కాంగ్రెస్ కి మైలేజ్ ఇస్తుంది కాబట్టి అడ్డుపడుతున్నారా? కాదండి, కాలేజీ మేనిఫెస్టో కాదు, చేస్తామన్నారు కదా, చేయమంటున్నాము. మేము చేసేటప్పుడు ఎట్లా చేస్తామో చేసి చూపిస్తాం. వాళ్ళకు 42 కాదు 45% మేము ఇచ్చి చూపిస్తాం. మాట చెప్తున్నా సందర్భం. మేము ఇలా కులగణన జనగణన భాగం చేయడం జరిగింది. రేపు ఇదే ఎందుకు, రేపు అనేక చట్టసభల్లో కూడా వాళ్ళకి వచ్చే అవకాశాల గురించి ఒక నిర్ణయం భారత ప్రభుత్వం మోదీ గారు చేయొచ్చు కదా. మేము అంటున్నది ఏంటంటే, ఇస్తానది మీరు దీని బీసీలను ఎన్నికల కోసం ఓట్ల కోసం దండుకొని సీట్లు సంపాదించిన తర్వాత ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి? మీరు బిల్లు ప్రధానమంత్రి గారిని కలుస్తామన్నారు, అన్ని పార్టీల యొక్క ప్రతినిధులను తీసుకొని పోతామన్నారు. ఏం జరిగిందో తెలియదు. మీరు ఎట్లా పాలాభిషేకం చేసుకున్నారు, ఎట్లా పెద్ద సన్మానం చేసి ఎట్లా మాట్లాడినారు? ఇప్పుడు కూడా మీరు వార్తల్లో మీరు చెప్తున్నారు, నాకు నవ్వొస్తుంది మీరు చదువుతుంటే వార్తలు. ఏం చదివినారు? గతంలో చెప్పాము ఇప్పుడు చేసాము అంటే ఏందో మాకు అర్థం కాలే. గతంలో చెప్పాము ఇప్పుడు చేసామంటే బీసీలకు సంబంధించినటువంటి ఏం చేసినారో చెప్పండి. ఇప్పుడు మీరు ఎందుకు ఎన్నికలు చతికిలబడ్డారో చెప్పండి. ఇప్పుడు మోసం కాదా ఇది? ఆలోచన లేకుండా న్యాయపరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి విధి విధానాల గురించి, బీసీలకు 42% ఉండేటువంటి ఇబ్బందుల గురించి ఆలోచించకుండా గాలికి అన్ని హామీలు అట్లా ఇచ్చినారు. 426 రకరకాలు ఉన్నాయి కదా వాళ్ళ, అవి అసలు మర్చిపోతున్నాం. జనం మర్చిపోయింది. అట్లాగే ఇట్లా మాట్లాడినాడు, ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. అర్థం ఏముందండి? మీరు కదా బాధ్యత. మేము అడ్డంకి పడ్డారంటే ఇది ఏ రకంగా జరుగుతుందో చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు శ్యాంప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గర. అందువల్ల నేను ఒక్క మాట నేనేమంటున్నా మేడం అంటే, మంత్రివర్గంలో 40%, 42% ఇచ్చి కార్పొరేషన్లలో 42% ఇచ్చి నీ చేతిలో ఉండేది చేయడానికి చేత కాదు. చట్టబద్ధమైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాల గురించి మాట్లాడేటువంటి అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు. పచ్చి బీసీలకు జరగవలసిన న్యాయాన్ని అన్యాయంగా శాశ్వతంగా పునాది చేసినటువంటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి